ఆడపిల్ల పుష్పవతి అయిన వెంటనే ఎటువంటి నియమాలు పాటించాలి, ఏ డేస్లలో పుష్పవతి అయితే గనక ఎటువంటి నియమ నిబంధనలు పాటించాలి అని చెప్పి ఆడపిల్లలు ఉన్నటువంటి ప్రతి ఒక్క తల్లిదండ్రులకి ఇది ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఇదివరకైతే మనకు జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి. సో ఇప్పుడు ఇండివిజువల్ కాబట్టి ఇటువంటివి తెలియాలి అంటే ఏ బామ్మగారినో లేకపోతే ఇంకెవరినో ఇరుగు పొరుగు వాళ్ళనో ఎవరో ఒకరిని సంప్రదించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. కాకపోతే వాళ్ళకు కూడా అది కరెక్ట్గా తెలుసా లేదా అనేది క్లారిటీ అనేది ఉండదు. కాబట్టి పుష్పవతి లేదా మెచ్యూర్ అయినటువంటి అమ్మాయిలకి పేరెంట్స్ ఎటువంటి నియమ నిబంధనలు పాటించాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఓకే, ప్రతి ఒక్క అమ్మాయి ఏదో ఒక టైంలో ఖచ్చితంగా మెచ్యూర్ అయితే అవ్వాల్సి ఉంటుంది. కనుక ప్రతి ఒక్క ఆడపిల్లల తల్లిదండ్రులు అసలు ఏం చెయ్యాలి, ఎలా చేస్తే వాళ్ళు లైఫ్లో విజయవంతంగా హ్యాపీగా ఉండగలుగుతారు అనేది మొత్తం పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో అమ్మాయిలు ఇంట్లో మెచ్యూర్ అవ్వచ్చు, లేదా స్కూల్లో కావచ్చు, లేదా హాస్టల్లో కావచ్చు, ఇంకేదైనా ప్లేస్లో కూడా వాళ్ళు మెచ్యూర్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. అయితే దీనికి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ అనేది ఉండవు. ఎందుకంటే ఏ ప్లేస్లో ఎప్పుడు ఎలా అవుతుందో ఎవరికి తెలియదన్నమాట. సో దానికి మనం ఎటువంటి నియమాలు పాటించాలి అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే దీంట్లో ఇచ్చేటటువంటి ప్రతి పాయింట్ కూడా మీకు చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే మెచ్యూర్ అయినప్పుడు చేసేటటువంటి ఒక చిన్న చిన్న మిస్టేక్స్ వాళ్ళకు జీవితాంతం ఒక పెద్ద కష్టాన్ని అయితే తీసుకొచ్చి పెట్టేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. అది ఫుడ్ పరంగా కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు. సో అటువంటి వాటిని పూర్తిగా మీరు తెలుసుకొని ఉంటే గనక మీ పిల్లలని ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి మీరు బయట వేసుకున్న వాళ్ళు అవుతారనమాట. ఓకే, ఇది వరకు వచ్చేసి ఇంట్లో పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు కాబట్టి మ్యాక్సిమం వాళ్ళు ప్రతిదీ కూడా చూసుకునే వాళ్ళు అనమాట. ఇప్పుడు అటువంటి ఛాన్స్ అయితే లేదు. ఎందుకంటే ఇప్పుడు అన్నీ కూడా చిన్న కుటుంబాలు, దాంట్లో పిల్లలు, భార్యాభర్తలు ఇంతవరకే ఉంటున్నారు కాబట్టి ఈ సమస్యలు వచ్చేటటువంటి అవకాశం అయితే చాలా ఎక్కువ ఉంటుంది. అయితే ఇక పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్టయితే ముఖ్యంగా ఆడపిల్లలు ఏ సమయంలో పుష్పవతి అయితే బెటర్ అనేది మనం చూసినట్టయితే దీంట్లో ఏ టైం అనేది అయితే మనకు పర్టికులర్గా ఎవరికి కూడా చెప్పడానికి అయితే అవకాశం ఉండదు. కానీ కొన్ని సమయాలను బట్టి అది ఎటువంటిది అనేది కూడా మనము చెప్పొచ్చు అన్నమాట. మొట్టమొదటిగా చూసినట్టయితే తెల్లవారుజామున ఉదయం 4 గంటల నుండి 5 గంటల మధ్య ఈ సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అని పిలుస్తారు. ఈ సమయంలో గనక ఆడపిల్ల పుష్పవతి అయితే మాత్రం ఇదొక శుభ సమయంగా పరిగణించడం జరుగుతుంది. అది కాకుండా రాత్రి సమయంలో పుష్పవతి అయితే అది అశుభ గడియలుగా భావిస్తారు. శాస్త్రం ప్రకారం చూసినట్టయితే ఆడపిల్ల సోమవారం, బుధవారం మరియు గురు శుక్రవారాలలో ఈ యొక్క మెచ్యూర్ అయితే గనక చాలా మంచిది అని చెప్పి ఈ యొక్క శాస్త్రాలు అయితే చెప్తూ ఉన్నాయి. అలా కాకుండా ఆదివారం, మంగళవారం, శనివారం ఈ యొక్క రోజులలో గనక ఈ యొక్క మెచ్యూర్ అనేది అయినట్టయితే అది అంత మంచిది కాదు అని చెప్పి అయితే శాస్త్రాలు అయితే చెప్తూ ఉంటాయి. అయితే శాస్త్రాలకి ప్రస్తుతం ఉన్నటువంటి దానికి కంపారిజన్లో తీసుకుంటే కనుక అది 100% గ్యారంటీ అని అయితే చెప్పడానికి అయితే అవకాశం లేదు. ఈ యొక్క పుష్పవతి అయ్యేటటువంటి ఆడపిల్లల గురించి శాస్త్రాలు కొన్ని విషయాలను వివరంగా చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. అయితే పుష్పవతి అయ్యేటటువంటి సమయంలో ఆడపిల్ల గనక నల్లటి బట్టలు ధరించి ఉంటే అది దరిద్రంగా భావిస్తారు. అలా కాకుండా ఆడపిల్ల ఎర్రటి వస్త్రాలు లేదా తెలుపు వస్త్రాలపైన ఈ యొక్క పుష్పవతి అయినట్టయితే అది శుభ సూచకంగా పరిగణించడం అయితే జరుగుతుంది. అలాగే ఆడపిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు పుష్పవతి అయితే అది చాలా మంచిది. అలా కాకుండా బయటకు వెళ్ళినప్పుడు, లేదా చుట్టాల దగ్గరికి వెళ్ళినప్పుడు, లేదా స్కూల్కి వెళ్ళినప్పుడు, లేదా హాస్టల్లో ఉన్నప్పుడు ఇటువంటి సమయాల్లో గనక ఈ యొక్క పుష్పవతి అయినట్టయితే దీన్ని ఒక శుభ సూచకంగా చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. అయితే అటువంటి సమయాల్లో ఎటువంటి నియమాలు పాటించాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎప్పుడైనా సరే మీ ఇంట్లో ఆడపిల్ల పుష్పవతి అయితే గనక ఇంట్లో ఉన్నటువంటి పెద్దవారికి, అంటే అత్తగారు కావచ్చు, లేదా అమ్మమ్మ కావచ్చు, లేదా నాన్నమ్మ కావచ్చు, వీళ్ళు ఎవరైనా పర్లేదు,
మీ ఇంటి దగ్గరలో ఉన్నటువంటి ముత్తైదువులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఖచ్చితంగా చెప్పాలన్నమాట. మొట్టమొదటిసారిగా పురుషులకి అస్సలు ఈ విషయాన్ని చెప్పకూడదు, అది ఒకటి బాగా గుర్తుంచుకోండి. ఆ తర్వాత ఆడపిల్ల ఏ సమయంలో పుష్పవతి అయ్యిందో ఆ సమయాన్ని మీకు తెలిసినటువంటి పండితులకు చెప్పి పంచాంగం ప్రకారం మీ అమ్మాయి అయినటువంటి సమయం యొక్క ఫలితం ఏ విధంగా ఉంటుందో కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో వాళ్ళు చెప్పేటటువంటి కొన్ని నియమాలను పాటిస్తే గనక ముందొచ్చేటటువంటి కొన్నిటి నుంచి ఈజీగా తప్పించుకోవచ్చు అన్నమాట. ఒకవేళ ఆ యొక్క పండితులు మీ అమ్మాయి అశుభ గడియలలో పుష్పవతి అయ్యింది అని చెబితే కనుక దానికి తగ్గట్టుగా మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో పండితుల ఆజ్ఞ మేరకు శాంతి పూజ చేయించాలి. ఎందుకంటే ఆడపిల్లలు పుట్టినప్పుడు తెలిసే విషయాల కంటే ఈ యొక్క మెచ్యూర్ అయినటువంటి సమయంలోనే తమ భవిష్యత్తు అనేది సంపూర్ణంగా తెలుస్తుందని శాస్త్రాలు అయితే చెప్తూ ఉన్నాయి. కనుక ముందుగా పండితులను సంప్రదించి ఆ పండితులు చెప్పినటువంటి శుభముహూర్త సమయంలో అమ్మాయిని కూర్చోబెట్టాలి. అదేవిధంగా నెక్స్ట్ చూసినట్టయితే ఈ యొక్క అమ్మాయిని కూర్చోబెట్టేటప్పుడు ఏ గది అయితే దానికి బెటర్గా ఉంటుందో ఆ గదిని మాత్రమే ఎంచుకోవాలి. అయితే ఆ యొక్క గదిని శుభ్రంగా చేసి చక్కగా నీటితో కడిగి ముగ్గు వేసి ఆ తర్వాత నేలపై ఒక చాప వేసి ఆ చాప మీద పచ్చని తాటాకులు లేదా కొబ్బరి ఆకులు కానీ వేయాలి. అయితే ఇప్పుడున్నటువంటి సమయంలో అవి దొరికేటటువంటి అవకాశం అయితే ఉండదు, ప్లస్ ఇవన్నీ పాటించే అవకాశం ఉండదు. కాబట్టి శుభ్రమైనటువంటి పరుపును వాళ్ళకు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అక్కడ మీ చుట్టూ ఉన్నటువంటి ముత్తైదువులు ఎవరైతే ఉంటారో వాళ్ళ చేత ఈ యొక్క అమ్మాయికి కూర్చోబెట్టించేటటువంటి పని అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ఒకవేళ మీకు అవకాశం ఉంటే గనక కొబ్బరి ఆకులతో ఒక చిన్న బొమ్మను తయారు చేసి ఆ బొమ్మకు చిన్న క్లాత్ తీసుకొని చీరలాగా కట్టి బొట్టు పెట్టి పుష్పవతి అయిన అమ్మాయి చేతిలో ఆ బొమ్మను పెట్టి ఆ బొమ్మను తనతో పాటే ఉంచుకోమని చెప్పాలి. పుష్పవతి అయినటువంటి అమ్మాయి ముఖానికి నిండుగా పసుపు రాయాలి. అదేవిధంగా కాళ్ళకు కూడా పసుపు రాసి కుంకుమని పారాణిలాగా పెట్టాలి. ఆ తర్వాత పుష్పవతి అయినటువంటి అమ్మాయికి బొట్టు అనేది గుండ్రంగా పెట్టకూడదు. బొట్టు అనేది ఖచ్చితంగా పొడవుగానే పెట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత అమ్మాయికి తెలుపు రంగు ఊని కట్టి నేలపై పరిచినటువంటి కొబ్బరి ఆకుల మధ్య లేదా తాటాకుల మధ్యలో 5 ముత్తైదువులు కలిసి ఆ అమ్మాయిని కూర్చోబెట్టాలి. ఈ యొక్క అమ్మాయిని కూర్చోబెట్టేటప్పుడు తూర్పు ముఖంగా అమ్మాయిని కూర్చోబెట్టాలన్నమాట. ఆ తర్వాత 5 ముత్తైదువులు కలిసి అక్షంతలతో ఆ యొక్క అమ్మాయిని దీవించాల్సి ఉంటుంది. అమ్మాయిని కూర్చోబెట్టిన తర్వాత కొబ్బరి ఆకులు లేదా తాటాకుల మధ్య 5 చిమ్మిలి అనగా నువ్వు పూలతో చేసినటువంటి లడ్డూనైతే వేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత పుష్పవతి అయినటువంటి అమ్మాయితో 3 టీ స్పూన్ల నిండా నెయ్యిని తాగించి 3 నువ్వుల లడ్డూలను తినిపించాలి. కొంతమంది నెయ్యికి బదులు నువ్వుల నూనెను కూడా ఈ యొక్క మెచ్యూర్ అయినటువంటి వారికి తినిపించడం లేదా తాగించడం అయితే చేస్తూ ఉంటారు. నువ్వుల నూనె అయినా లేదా నెయ్యి అయినా ఏదైనా కానీ పెద్ద ఇబ్బంది అయితే ఏమి ఉండదన్నమాట. ఈ యొక్క మెచ్యూర్ అయినటువంటి సమయంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకూడదు, ఎటువంటి ఇబ్బందులు పడకూడదు అని చెప్పి ఇటువంటి నియమాలను అయితే మన యొక్క పూర్వీకులు పెట్టడం అయితే జరిగిందనమాట. ఆ తర్వాత ఇంటికి వచ్చినటువంటి ఈ యొక్క ముత్తైదువులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి చేత ఈ యొక్క మెచ్యూర్ అయినటువంటి అమ్మాయికి ఖచ్చితంగా ఈ యొక్క హారతి అనేది ఇప్పించాల్సి ఉంటుందన్నమాట. ఆ తర్వాత బొట్టు పెట్టి అక్షింతలు వేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఈ యొక్క అమ్మాయికి హారతి ఇచ్చేటప్పుడు మంగళకరమైన పాటలు మాత్రమే పాడాలి. ఆ తర్వాత వచ్చినటువంటి ముత్తైదువులందరికీ తాంబూలాలు ఇవ్వాల్సి ఉంటుంది. పుష్పవతి అయినటువంటి మొదటి 3 రోజులకు కూడా ఈ యొక్క పుష్పవతి అయినటువంటి అమ్మాయికి బియ్యంలో పెసరపప్పు వేసి వండి పెట్టాల్సి ఉంటుంది. ఆవిడకి సపరేట్గా ఒక విస్తరాకు వేసి దానిపై పప్పుతో చేసినటువంటి అన్నాన్ని ఆ అమ్మాయికి పెట్టాల్సి ఉంటుంది. అదేవిధంగా అన్నంతో పాటు
ఒక చిన్న బెల్లం ముక్క కూడా వేయటం వలన రోగ నిరోధక శక్తి అనేది పెరగడం అయితే జరుగుతుంది. పుష్పవతి అయినటువంటి అమ్మాయిలు ఆకులను గిల్లటం కానీ పువ్వులను తెంచడం కానీ ఇలాంటివి ఏవి కూడా చేయకూడదు. అదేవిధంగా అరటి పండును అస్సలు తినకూడదు. ఈ యొక్క మెచ్యూర్ అయినటువంటి అమ్మాయి 3 నెలల వరకు ఈ యొక్క అరటి పండును ముట్టకపోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క మెచ్యూర్ అయినటువంటి అమ్మాయి ఏ బట్టలు అయితే ధరిస్తే ఆ బట్టలను స్నానం అయ్యే వరకు మార్చకూడదు ఎట్టి పరిస్థితిలో కూడా. అదేవిధంగా ఆ సమయంలో అమ్మాయిని ఎవరు కూడా ముట్టుకోకూడదు. మొదటి 3 రోజులు కూడా ఈ యొక్క మెచ్యూర్ అయినటువంటి అమ్మాయి కళ్ళకు కాటుక పెట్టుకోకూడదు. అదేవిధంగా స్నానం చేయకూడదు. అదేవిధంగా నేలపైన చేతితో గీతలు గీయటం కానీ ఏదైనా రాతలు రాయటం కానీ ఎట్టి పరిస్థితుల్లో మొదటి 3 రోజులలో చేయకూడదు. పగటి సమయంలో నిద్రపోకూడదు. మొదటి 3 రోజులు ఉదయం మరియు సాయంత్రం తప్పకుండా నువ్వులతో చేసినటువంటి నువ్వుల ఉండలను మాత్రమే పెట్టాలి. ఈ యొక్క మెచ్యూర్ అయినటువంటి అమ్మాయి తినకూడని కొన్ని ఆహార పదార్థాలు ఏమిటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. వంకాయలు, గోంగూర, అరిసెలు, జున్ను, ఆవు పాలు, పెరుగు, మజ్జిగ, ఏవైనా సరే తరిగిన పదార్థాలు అంటే ఆకుకూరలు అలాంటివి కూడా. కారం అంటే ముఖ్యంగా ఈ యొక్క కారం ఉండే పదార్థాలు ఏవి కూడా తీసుకోకూడదు. కారం ఎట్టి పరిస్థితుల్లో ఉండేటటువంటి ఆహార పదార్థాలు ఏవి కూడా తీసుకోకూడదు. ఓకే. అదేవిధంగా తినాల్సిన ఏంటి అంటే స్వీట్లు తినొచ్చు, పరమాన్నం తినొచ్చు, కొన్ని పండ్లను తినవచ్చు అన్నమాట. 5వ రోజున అమ్మాయికి స్నానం చేయించిన తర్వాత తప్పకుండా ఆ రోజు 5 ముత్తైదువులను పిలిచి అమ్మాయికి హారతి ఇప్పించి అక్షంతలతో దీవించాలి. ఆ తర్వాత ఆ యొక్క 5 ముత్తైదువులకు ఆ రోజు ఇంట్లో భోజనం పెట్టాలన్నమాట. ఆ తర్వాత వాళ్ళతో పాటు ఈ అమ్మాయిని కూడా భోజనంలో కూర్చోబెట్టాల్సి ఉంటుంది. ఈ యొక్క భోజనంలో తప్పకుండా పులుసు కూర, స్వీటు, పప్పు, బచ్చల కూర, గారెలు, ఏదైనా పచ్చడి ఉండేలా చూసుకోవాలి. అలా అని చెప్పి పచ్చడి మరీ ఘాటుగా మరీ కారంగా ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు. భోజనం ముగిసిన తర్వాత అమ్మాయి చేత 5 ముత్తైదువులకు తాంబూలం ఇచ్చి జాకెట్ ముక్కలను పెట్టాల్సి ఉంటుంది. అమ్మాయికి భోజనం పెట్టేటప్పుడు అన్నంలో అట్లు, కొబ్బరి పొడి మరియు అప్పడాలతో భోజనము పెట్టాలి. అయితే ఈ యొక్క పచ్చి కొబ్బరి తినడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎండు కొబ్బరిని తినకూడదు. ఆ తర్వాత మీరు అమ్మాయికి ఫంక్షన్ చెయ్యాలి అని అనుకుంటే 9వ రోజు లేదా 11వ రోజున అమ్మాయి చేతి నిండా గాజులు వేసి ఆ రోజు ఇంటికి వచ్చినటువంటి ముత్తైదువులకు అందరికీ కూడా 2 గాజులను అమ్మాయి చేత ఇప్పించాల్సి ఉంటుందన్నమాట. అలాగే మీ బంధువులందరికీ ఆ రోజున ఇంటికి పిలిచి భోజనాలు పెట్టించాలి. ఈ విధంగా పుష్పవతి అయినటువంటి అమ్మాయికి తప్పకుండా పైన చెప్పిన విధంగా నియమ నిబంధనలను పాటించాలి. ఈ యొక్క మెచ్యూర్ అయినటువంటి అమ్మాయికి 5వ రోజు స్నానం చేయించిన తర్వాత తాటాకులను లేదా కొబ్బరి ఆకులను మీ యొక్క ఊరికి చివరన ఎక్కడైనా సరే పడేయాల్సి ఉంటుంది. అమ్మాయి చేతికి ఇచ్చినటువంటి కొబ్బరి ఆకులతో చేసినటువంటి ఈ యొక్క బొమ్మను మరియు ఈ యొక్క మెచ్యూరిటీలో అమ్మాయి ధరించినటువంటి వస్త్రాలను అన్నింటినీ కూడా దూరంగా పడేయాల్సి ఉంటుంది. అదేవిధంగా సూర్యగ్రహణం లేదా చంద్రగ్రహణం ఇటువంటి సమయాల్లో అంటే ఇటువంటి దుర్ముహూర్తపు సమయాల్లో గనక అమ్మాయి మొదటిసారిగా పుష్పవతి అయినట్టయితే పండితులకు చూపించి దానికి తగ్గట్టుగా శాంతి చేయించుకోవాల్సి ఉంటుంది. రెండోసారి మెచ్యూర్ అయ్యేంత వరకు ఊరి పొలిమేర దాటకూడదని పెద్దలు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం చెప్పినటువంటి ప్రతి పాయింట్ని కూడా చాలా జాగ్రత్తగా గుర్తుంచుకొని లైఫ్లో ఉపయోగపడేదానికోసం వీటిని ఖచ్చితంగా తూచ తప్పకుండా పాటిస్తే గనక మీ యొక్క పిల్లల లైఫ్ అనేది చాలా బెటర్గా ఉంటుంది. దానితో పాటు వాళ్ళకి ఎదురయ్యేటటువంటి కొన్ని సమస్యలని మీరు ఇక్కడి నుంచే తగ్గించిన వాళ్ళు అవుతారు. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా
ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.